చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఆయన చేసే పని భూములతో వ్యాపారం. భూములతో వ్యాపారం అనే కంటే తనకు తన సన్నిహితులు అనబడే వాళ్ళకు వందల వేల ఎకరాల భూమి ఇచ్చేస్తుంటారు. అవి లీగల్గా తర్వాత రద్దు చేసిన లాక్కోలేక పీక్కోలేక సంవత్సరాలు పడుతుంది. లేదు అంటే ఇంకా ఆ వందల వేల ఎకరాలు వాళ్ళ సన్నిహితులు యథేచ్ఛగా ఆక్యుపై చేసేసుకొని ఉంటారు. దాని పేరు మీద వచ్చే డబ్బులతోటి మళ్ళీ ఉల్టా చంద్రబాబు గారికి ఏ విధంగా సహాయం చేస్తారో మనకైతే తెలియదు. కానీ ఆడు చూసినా ఇదే కథలే, ఇవే బాగోతాలే. ఇప్పుడు 14 నెలలైంది అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్లో. వేరే కనిపిస్తున్నాయి అమరావతి భూములు, విజయవాడ సన్నిహితులకు భూములు వందల ఎకరాలు ఎత్తునే పోతున్నారు. అండ్ వీళ్ళ పార్ట్నర్ అయినటువంటి డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు ఉన్నారు కదా, ఆయనకు ఆయన సన్నిహితులకు వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా భూముల పంపకాలు. నీకింత నాకింత, జగన్ గారు ఎన్నికలకు ముందే చెప్పారు, నీకింత నాకింత పంచుకుంటారండి. ఇప్పుడు సేమ్ అట్లే పంచుకుంటున్నారు. మొన్నటికి మనం చూసాం, కర్నూలు దగ్గర ఏదో మొబిలిటీ పార్క్ అని ఈ జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి యొక్క పార్ట్నర్ ఉంటారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేరుతోటి సినిమాలు తీస్తూ ఉంటారు. ఆయన ఈ డిప్యూటీ సీఎం పేరు మీద ఉండే క్రియేటివ్ వర్క్స్ వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తుంటారు. చాలా సన్నిహితులని అందరికీ తెలుసు. ఈ హరిహర వీరమల సినిమా రిలీజ్ వెనక కూడా విశ్వప్రసాద్ ఉన్నారని ఆ సినిమా హీరో డైరెక్ట్గానే చెప్పే పబ్లిక్గా. సరే, ఈ కథలు వెనకలే ఎన్ని నడిగితే అందరికీ తెలిసి బాగోతారు. కానీ ఆ విశ్వప్రసాద్ 1200 ఎకరాలు అసలు ఏమాత్రం అనుభవం లేని కంపెనీ పెట్టి ఫస్ట్ పేపర్ల మీద కంపెనీ వచ్చింది. వేరే అనుభవం ఉన్న కంపెనీలతో టైఅప్లు లేవు. ఈయనకి ఏం ఎక్స్పీరియన్స్ లేదు సినిమాలు నిర్మించడం తప్ప, వేరే వ్యాపారాలు తప్ప. ఇంకా ఆయన ఏదో కొత్త వ్యాపారం చేస్తారంటే 1200 ఎకరాలు కేటాయించారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఈ జనవరిలోనే కేటాయించారు 1200 ఎకరాలు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ పార్టీ ఎంపీకి సంబంధించిన బాలశౌరికి కూడా అభిషా ఫుడ్స్ అండ్ ఫ్యూయల్స్ అని ఉంటుందట. ఆయనకు మల్లపల్లి వద్ద ఎకరా 16 లక్షలట. ఆడంతే ఉందా? ఎకరా 16 లక్షల చొప్పున 115 ఎకరాలు కేటాయించారు. ఎకరా ₹1 కోటి పైన ఉందట అక్కడ. కానీ 16 లక్షలకి ఇచ్చేశారు. 115 ఎకరాలు దాదాపు మార్కెట్ వాల్యూ ప్రకారమే 110 కోట్ల విలువ ఉంటుందట. ఈయనకు 19 కోట్లకే ఇచ్చేశారు. 115 ఎకరాలు 19 కోట్లు. 14 ఎకరాల అభిషా ఫుడ్స్, మిగతా 84 ఎకరాల్లో 500 KLPD సామర్థ్యంతో బయో ఈథనాల్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నారట. మొత్తం సేమ్ జగన్ చెప్పినట్లే నీకింత నాకింత భూములు పంచుకుంటూ ఉన్నారు. అడిగే దిక్కెవరు? ఏ పత్రికలు అడుగుతాయి, ఏ టీవీ ఛానల్ అడుగుతాయి? నువ్వో నేను అంటే మనల్ని తిడతారు, సాక్షి రాస్తే వాళ్ళని తిడతారు, ఇంకా మిగతా వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్ రాయరు. ఈ వ్యవస్థలో ఉన్న అధికారులు మేము సంతకం పెట్టినామంటే వాళ్ళ ఇంటికి పంపించేస్తారు, వాళ్ళకేం బాధ్యతలు ఇవ్వరు. లేదంటే ఇంకో కింద జూనియర్ అధికారులతో సంతకాలు పెట్టిస్తారు. ఏమి అడ్డగోలు భూదోపిడి, అసలు ఏం చేస్తున్నారో తెలియట్లే. ఇష్టం వచ్చినట్లు భూములు కేటాయించేసుకుంటున్నారు. ఇంకా దాని నుంచి వచ్చే డబ్బులు ఏమైనా ఉంటే మళ్ళీ ఎన్నికలు ఖర్చు పెట్టుకుంటారేమో, మనకైతే తెలియదు ఆ అంశం. ఇదేం భూదోపిడి, ఇదేం కథ? అధికారం ఉంది అంటే వీళ్ళు వాడినట్లు మళ్ళీ బయటకు మాత్రం అబ్బో శుద్ధపూ సమోసా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉంటారో చూసేవాడి వీళ్ళకి మించినటువంటి శుద్ధపూసలు. సాంప్రదాయని శుద్ధపూసిని వీళ్ళని మించిన ఎవరు లేరు అన్నట్లు. ఏం పంచుకుంటున్నారా ఆ భూములు డబ్బులు? పండగ చేసుకోండి, మీకు అడ్డేవారు పండగ చేసుకోండి.